ప్రజా సంఘాల నాయకులారా సిద్దిపేటలో దళితుడైన బత్తుల చంద్రం మీద దాడిని ఖండించండి. ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి భూంపల్లి భీమరావు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో దళితుడైన బత్తుల చంద్రం తన సొంత స్థలంలో 2016 సంవత్సరంలో హనుమాన్ గుడిని నిర్మించిండు. గుడికి పంతులను పెట్టి కూడా తనే ఆలయ నిర్మాణం చేసిండు. ఆయన కమిటీ చైర్మన్ గా కొనసాగుతున్నాడు. నేటి వరకు వార్షికోత్సవాలు బాగానే జరుగుతున్న క్రమంలో హౌసింగ్ బోర్డు కాలనీలో స్థిర నివాసమైన కొంతమంది రెడ్డి నాయకులు, అగ్రకుల నాయకులు కుట్రపన్ని ఒక దళితుడు కట్టినటువంటి హనుమాన్ దేవాలయంలోకి ఆయనను రాకుండా అడ్డుకొని దాడి చేయడం జరిగింది. ఆలయానికి చైర్మన్ గా ఉన్న బత్తుల చంద్రం పేరు గల బోర్డును కూడా తొలగించడం జరిగింది. గుడికి చైర్మన్ గా ఉన్నటువంటి బోర్డును కూడా తొలగించి గుడిని వాళ్ల ఆధీనంలో తీసుకోవడం జరిగింది. గత నెల 14వ తారీఖు నాడు హౌసింగ్ బోర్డు కాలనీలో బత్తుల చంద్రంపై దాడి చేసి కొట్టడం జరిగింది. అదే రోజు తేదీ 14/2/2025 నాడు సిద్దిపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేటైన విషయం. ఇక్కడ న్యాయం జరగక 28/2/2025 రాష్ట్ర SC/ST కమిషన్ కు, జాతీయ కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే జాతీయ కమిషన్ స్పందించి సిద్దిపేట నెంబర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట కమిషనర్ CP గారికి పంపడం జరిగింది. అయినా కూడా న్యాయం జరగకపోవడంతో తేదీ 21/3/2025 మళ్లీ రాష్ట్ర SC/ST కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. 24 రోజులు కావస్తున్న నేటి వరకు SC/ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారి సొంత జిల్లా సిద్దిపేట జిల్లా కేంద్రంలో సంఘటన జరిగి నేటికి 24 రోజులు గడుస్తున్నా SC/ST కమిషన్ చైర్మన్ సొంత జిల్లా అయినా కూడా బక్కి వెంకటయ్య గారు సొంత జిల్లా వాసుడే ఉండి కూడా ఇంతవరకు న్యాయం చేయకపోవడం చాలా సిగ్గుచేటైన విషయమని బక్కి వెంకటయ్య స్పందించి బత్తుల చంద్రం మీద దాడి చేసిన దుండగులను గుర్తించి భేషరతుగా చంద్రం మీద దాడి చేసినటువంటి కొండం సంపత్ రెడ్డి తన అనుచర వర్గాన్ని మొత్తం అరెస్ట్ చేయాలని ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ భూంపల్లి భీమరావుగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 2011లో హౌసింగ్ బోర్డు కాలనీలోని దళితుడైనటువంటి ఒక బత్తుల చంద్రం అనే వ్యక్తి తన సొంత జాగాలో హనుమాన్ దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది అగ్రకుల రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఎవరైతే ఆ సంపత్ రెడ్డి, కొండం సంపత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉన్నాడో, ఒక దళితుడు కట్టినటువంటి గుళ్ళకు మనం పోవద్దని చెప్పి కొంతమంది అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులను జమ చేసుకొని ఆ బత్తుల చంద్రం ఉన్నటువంటి చైర్మన్ అనేటువంటి పోస్టు ఏదైతే ఆ బోర్డు ఉన్నదో ఆ బోర్డును తొలగించి బత్తుల చంద్రం కట్టినటువంటి గుడికి వాళ్ళు కేవసం చేసుకోవడం ఎంతవరకు సమంజసము? దీని మీద 28 తారీఖు నాడు, గత నెలలో 28 తారీఖు నాడు SC/ST కమిషన్కు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా జాతీయ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. జాతీయ కమిషను స్పందించి ఇమ్మీడియట్లీ సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆఫ్ CP గారికి కూడా దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి జాతీయ కమిషను స్పందించడం జరిగింది. అదే తెలంగాణ SC/ST కమిషన్ అయినటువంటి బక్కి వెంకటయ్య గారు ఇప్పుడు కూడా చైర్మన్గా ఉండి కూడా ఈ యొక్క సంఘటన మీద స్పందించకపోవడం 24 రోజులు కావస్తున్నా కానీ ఇప్పుడు కూడా ఆయన నోరు మెదపకపోవడము చాలా బాధాకరమైన విషయం. అంటే ఈ SC/ST కమిషన్ చైర్మన్ కూడా నిన్న కూడా బత్తుల చంద్రం అనేటువంటి వ్యక్తి కూడా నిన్న పోయి కూడా SC/ST కమిషన్లో కూడా రెండోసారి కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. అయ్యా, నాకు అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయని చెప్పి. ఇంతవరకు కూడా ఎలాంటి చలనం లేనటువంటి బక్కి వెంకటయ్య గారు తక్షణమే సంపన్న వర్గాల కొమ్ము కాయకుండా SC/ST BC మైనార్టీ, దళిత బహుజన సామాజిక వర్గాల బిడ్డల మీద అనేక రకాల మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఆ దాడుల మీద మీరు చైర్మన్గా ఉన్నారు కాబట్టి మీరు ఇమ్మీడియట్గా స్పందించాలి. నీ జిల్లా కేంద్రమైనటువంటి సిద్దిపేట జిల్లాలో ఒక బత్తుల చంద్రం అనేటువంటి దళిత నాయకుడు, ఆ దళిత నాయకుడి మీద దాడి జరుగుతుంటే బక్కి వెంకటయ్య గారు నీ సొంత జిల్లాలో ఉండి కూడా నువ్వు ఏం న్యాయం చేస్తున్నావు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. SC/ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు తక్షణమే నీ చైర్మన్ పవర్ ఏందో నిరూపించుకోవాలంటే బత్తుల చంద్రం మీద జరిగినటువంటి దాడిని సంపన్న వర్గాలకు సపోర్ట్ చేయకుండా అట్టడుగు అనగారిన వర్గాలకు చంద్రంకు అన్యాయం జరిగింది కాబట్టి ఆ చంద్రం పక్షాన నువ్వు ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయించి ఆ దుండగులను మీద శిక్షించే విధంగా కృషి చేయాలని చెప్పి బక్కి వెంకటయ్య గారికి ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి భూంపల్లి భీమరావు గారి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను.